వేల హరీష్ రెడ్డి గారు చెప్పండి భరత్ గారు. ఓవరాల్ గా ఏంది బీఆర్ఎస్ ఏమనుకుంటుంది బడ్జెట్ మీద? బీఆర్ఎస్ అనుకోవడం కాదండి, అసలు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు, పెద్ద మనుషులందరికీ తెలుసు. ప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, పాపారావు గారు అయితేనేమి అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. కానీ వాస్తవంగా వీళ్ళు పెట్టినటువంటి 3,25,000 కోట్ల బడ్జెట్ వీళ్ళకి రాబడి ఏడు నుంచి వస్తుందండి, ఇలా నాకు అర్థమైతలేదు. గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలోనే 2,60,000 కోట్ల సుమారు పైచిలకు అప్పులు చేసిర్రు. ఇప్పుడు రాబోయే 3,25,000 కోట్ల బడ్జెట్ లో డిఫ్లేషన్ స్టేజ్ లో ఉన్నాం మనం. లాస్ట్ 6 months నుండి వీఆర్ కంప్లీట్లీ టోటలీ ఇన్ డిఫ్లేషన్ స్టేజ్, అంటే రివర్స్ ఇన్ఫ్లేషన్ లో ఉన్నాం మనం. డబ్బులు తీయడానికి జనాలు జంకుతున్నారు ఇలా. అటువంటి పరిస్థితులలో రాబడి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డ్యూటీ పడిపోయింది. అలా ఎందుకు పడిపోయింది అంటే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది అలా తెలంగాణ రాష్ట్రంలో. అందరికీ మీకు తెలియని విషయం కాదు. ఏకంగా హైదరాబాద్ ప్రాంతంలోనే రియల్ ఎస్టేట్ సరిగా లేకపోతే ఇంకా పల్లెటూళ్ళలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు. ఒక్క నిమిషం మనం మంచి కోరుకోవాలి. మంచి రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ప్రజలకు అన్ని అందించాలని కోరుకోవాలి. పడిపోయిందని మనం కామెంట్ చేసుకుంటూ మీడియాల ద్వారా ప్రజలకు మనం రాంగ్ మెసేజ్ ఇచ్చుకుంటూ పెట్టుబడులు వాస్తవ పరిస్థితులు చెప్తున్నాం సార్. దయచేసి ఒకటే అండి, వాస్తవాలు ఒకటి ఉన్న దాంట్లో గతంలో చేసిన అప్పులకు అసలు వడ్డీ కట్టుతూనే అదనంగా మనం ప్రజలకు ఇన్ని ఫలాలు అందిస్తున్నాం అంటే దాంట్లో ఎంత కష్టపడితే ఎంత కృషి చేస్తే సాధ్యమై. తప్పకుండా ఎమ్మెల్యే గారు మీరు అన్నమాట వాస్తవమే కావచ్చు. కాకపోతే మా యాంగిల్ లో ఉండి చూస్తే వాస్తవాలు మాకు వేరే రకంగా అనిపిస్తాయి. ఉన్న వాస్తవ పరిస్థితులు ఎలా రియల్ ఎస్టేట్ రంగం అనేది మాత్రము కుదేలైపోయిన మాట మీరు కూడా నిజం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎలా. ఇలా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ గతంలో 2023 సంవత్సరం వరకు ఏటేటా ఎంత డబ్బులు వచ్చేటివి, ఈ గడిచినటువంటి 2 ఏళ్లలో ఎంత డబ్బులు వచ్చాయని మీరు బయట పడిపోలేదు. మీరు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఆదాయం బయట పెడితే ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు లెక్క చెప్తాను. దాంట్లో లాస్ట్ టైం బడ్జెట్ ఎస్టిమేషన్ 19,000 కోట్లు ఉంటే 15,000 కోట్లు పచ్చిలకు వచ్చింది. 4,000 కోట్లు పడిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇట్లా 4,000 కోట్లు అంటే 22% పడిపోయింది. ఎక్స్ట్రీమ్ గా పెరిగిన తర్వాత మార్కెట్ లో ఈ ఎక్స్ట్రీమ్ గా రేట్లు పెరిగిన తర్వాత ఒక 5 years 10 years కొంత తప్పత ఉంటది అన్నది వాస్తవం. గతంలో 2009 లో కేసీఆర్ గారి కరీంనగర్ బై ఎలక్షన్ లో రియల్ ఎస్టేట్ కొంత డౌన్ అయిన తర్వాత మళ్ళీ దాదాపు 16-17 తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ అయ్యేదాకా మీకు మార్కెట్ అంత లేదు. వచ్చినటువంటి ఈ రోజు ఆదాయంలో మీరు ఇంకొక విషయం కలుపుకోవాలి. ఏంటంటే వాస్తవంగా మీరు ఆ రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా పెంచింది, మీరు మార్కెట్ వాల్యూస్ కూడా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాల్యూస్ పెంచింది మీరు ప్రాపర్టీస్. దాని వల్ల కూడా మీకు కొంత ఆదాయం సమకూరినప్పటికీ అంతకుముందు ఉన్నటువంటి ఆదాయంతో పోల్చితే గణనీయంగా పడిపోయిన మాట వాస్తవం. ఇలా లిక్కర్ మీద వచ్చే ఆదాయం కూడా ఇంతకు ముందు ఉన్నంత గ్రోత్ లేదు ప్రజల్లో కూడా. మరి అది వాస్తవంగా అదొక మంచి విషయమే. రెండవది మీకు పెట్టుబడులు అనేది రాష్ట్రంలో ఎప్పుడైతే తప్పకుండా మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదే విధంగా ఇంత ముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు మనకు అంటే మార్కెట్ పెంచే ప్రతి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఏది పడిపోలేదు. ఉన్న దాంట్లో ప్రజలకు ఎలా అందిస్తూ భవిష్యత్తు తరాలను మనం అభివృద్ధి పదంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మనం చేయాలనే లక్ష్యంతో ముందు సాగుతా ఉన్నారు. దయచేసి అంటే ఒకటి ప్రతి రొటీన్ గా మన పార్టీలని భుజాల మీద వేసుకొని మాట్లాడినట్టు మాట్లాడకుండా వాస్తవాలు. ప్రకాష్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్లు గత 2 బడ్జెట్ లో ఎట్లాగైతే మీరు 2047 వరకు 35 వరకు 47 వరకు $1 trillion ఎకానమీ చేస్తామని పదే రిపీటెడ్ స్పీచెస్ లో చెప్పడమే తప్ప కార్యాచరణ అనేది ఎటువంటిది కనబడట్లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు తీసుకొచ్చినటువంటి మీరు పెట్టబోతున్నటువంటి బడ్జెట్ సరిపోదు, ఏమాత్రం సరితూగదు. మీరు అక్కడ రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా నెగ్గొట్టింది ఇలా వాస్తవం కదా. డిసెంబర్ లో ఇవ్వాల్సింది ఇలాంటి దాకా మొదలు పెట్టలేదు, రేపటి నుండి స్టార్ట్ చేస్తా అన్నారు. ఒక నిరంతర ప్రక్రియ లాగా 45 రోజులు కొనసాగించుకుంటూ ఇస్తా అంటున్నారు. అది ఎందరి మందికి ఇస్తారో ఎందరి మందికి ఎగ్గొడతారో 45 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం. యువ వికాసం పేరిట లేకపోతే నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు మొదటి క్యాలెండర్ ఇయర్ లోనే ఇవన్నీ కూడా మీరు ఇవ్వలేదు. వాటన్నిటిని మీరు అకౌంట్ లోకి తీసుకుంటే గనక మీరు పెట్టినటువంటి 3.5 లక్షలు కాదు 7 లక్షల కోట్లు కూడా సరిపోవు మీకు. 2 లక్షల ఉద్యోగాలు కానివ్వండి, మహిళలకు 2,500 రూపాయల గృహలక్ష్మి కానివ్వండి, 4,000 రూపాయల పింఛన్ కానివ్వండి,
డిజేబుల్ పింఛన్ 6,000 రూపాయలు కానివ్వండి, ఇవన్నీ పెట్టుకుంటే మీకు ఈ బడ్జెట్ కాదు కదా, దీనికి డబుల్ బడ్జెట్ కూడా మీకు సరిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు ఆ రోజు మరి వాస్తవంగా చెప్పాలంటే ఎకనామిస్టులతో మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాత ఇచ్చినటువంటి హామీలాగా మాకైతే కనబడలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ముఖ్యమంత్రి గారికి కూడా కొంత మరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద అవగాహన ఉన్నట్టయితే కనబడతలేదు. వారు అసెంబ్లీలో మాట్లాడే మాటలు, వారి భాషా ప్రయోగం, ప్రతిపక్ష నాయకులను తిట్టడంతోనే సరిపోతుంది కానీ మరి రాష్ట్రానికి ఎంతసేపు విజన్ 2047 అనడంతో విజన్ ఒక్క నిమిషం అన్నగారు, ఒక్క నిమిషము, లెట్ మీ ఫినిష్ అన్నా. ఇంత ట్రాన్స్పరెంట్ గా మాట్లాడే ముఖ్యమంత్రి నేను గతంలో ఎప్పుడు చూడలేదండి. నేను 90 నుంచి 90 లేదు ట్రాన్స్పరెంట్ అంటే నా కాలుతో సమానము, నా కాలుతో సరితూగరు మీరు అనడం ట్రాన్స్పరెంట్ కాదు. వాస్తవాలు ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషమే అన్నా. ప్రతిపక్ష నాయకుల్ని బట్టి నా కాలి గోటికి సరిపోరు అనే మాట. గత 10 సంవత్సరాల క్రితం మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఏం అవసరాలు వచ్చాయని చెప్పేసి మీరు అప్పులలో తీసుకుపోయారండి. మిగులు బడ్జెట్ తో పాటు ఆ రోజు కూడా 70,000 కోట్ల అప్పు సంక్రమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 70,000 కోట్ల అప్పు కూడా సంక్రమించింది. ఆ రోజు 16,000 కోట్ల 60,000 కోట్లతో అప్పుడు విడిపోయినప్పుడు ఉండొచ్చు. అంటే బకాయిలు అప్పు కాదు, మిగులు బడ్జెట్ తో ఏర్పడింది. బట్ పాత బకాయిలు ఏదైనా ఉంటే బిల్లులు చెల్లించకుండా ఉంటే 60,000 కోట్లు. కానీ ఈ రోజు దాదాపు 8.5 లక్షల కోట్ల మరి రుణాలు, అదే విధంగా మరి 1,20,000 కోట్లు బకాయిలు పెట్టి పోయారు కదా. మరి అంతగా ఏం పని చేసినట్టు 10 సంవత్సరాల మీద అంతా చేసిన అభివృద్ధి ఏంటిది? కనబడతలేదా ఎమ్మెల్యే గారు? మీరు చూస్తే కాకుండా మీరు ఇచ్చిన ఏమైనా ఉన్నాయా? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ దేశంలోనే ఎవరు ఖర్చు చేసినాం కాబట్టి వరి ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 స్థానానికి ఏర్పరిచారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిరు, ఉద్యోగ అవకాశాలు అస్సలు లేకుండా చేసిరు. ఎమ్మెల్యే గారు ఒక చిన్న పాయింట్ చెప్తా నేను. మీరు 2023 ఎలక్షన్స్ లో ఇదే కదా ఎజెండా. గత ప్రభుత్వం అప్పులు చేసింది, మేము మిగులు బడ్జెట్ ఇస్తే అప్పులు చేసింది, మేము ఇది చేసింది, అది చేసింది, అన్యాయం చేసింది, అక్రమం చేసింది, అవినీతి కదా. మరి మీరు ఓట్లు వేసినాక మళ్ళీ మా దగ్గర పెద్ద ఫార్ములా ఉంది, బడ్జెట్ మొత్తం అప్పులు తీసే ఫార్ములా ఉంది, చెప్పే కదా మీరు వచ్చి. ప్రకాష్ రెడ్డి గారు ఒక చిన్న ఇంటర్వ్యూ ఏం లేదు, ఇట్లా చెప్పారు కదా అప్పులు చేసింది కేసీఆర్ చేశాడు అదంతా చెప్పారు. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొన్న 2 రోజుల క్రితం, తెలంగాణ వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన అప్పు 3,47,000. ఏంటి దీనిలో ఎఫ్ఆర్బిఎం అప్పు ఒకటి ఉంది, ప్లస్ నాన్ ఎఫ్ఆర్బిఎం అప్పు కూడా ఉంది. రెండు నాన్ ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,835 రూపాయలు, ఎఫ్ఆర్బిఎం అప్పు 1,50,000, అంటే 3,90,000 నుంచి 5,62,000 పెరిగింది, 1,60,000 పెరిగింది. అంటే నాన్ ఎఫ్ఆర్బిఎం కూడా ఉంది ఇలా, అంటే ఆఫ్ బడ్జెట్ అప్పులు. మీరు అందుకోసం పాపారావు గారు చెప్పింది కరెక్ట్. మీరు చెప్పింది ఇదే, చేస్తున్నది ఏందనేది మన ప్రశ్న. మీరు చెప్పింది చేస్తున్నారా లేదా? గత ప్రభుత్వం మీద ఇంకెంతకాలం ఏడవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పింది మీరు ప్రజలకు ఇచ్చిన ఆగిందా ఏంది? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారా లేదా? మీరు బడ్జెట్ లో, నేను చాలా డిబేట్లో ఉన్న మన భరత్ గారు, మీకు తెలుసు చాలా డిబేట్లోనే ఉన్నప్పుడు మా దగ్గర పెద్ద ఫార్ములా ఉంది, మాకు అన్ని విషయాలు తెలుసు, మాకు ఎకనమిస్టులు ఉన్నారు, మేము ఎట్లా చేయాలో మాకు బాగా తెలుసు, ఈ ఉపన్యాసాలన్నీ ఇచ్చినారు కదా. తెలిసినప్పుడు అఫ్ కోర్స్ మీరు సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. దానికోసం మీరు ఏ అంశాలు అయితే చెప్పారో దానికి భిన్నంగా, దానికి కాంట్రాస్ట్ గా మీరు మళ్ళీ ఇదే అప్పులు తీసుకొచ్చి ఇదే పని చేస్తే, ఇప్పుడు ఏమో వాళ్ళ కాలంలో కొడుకు అప్పులు ఉండే, ఇప్పుడు మనవానికి అప్పులు అవుతున్నాయి కదా, ఇంకా మనవాని కాలంలో అప్పులు అవుతున్నాయి కదా, పెనువులకి వెళ్ళిపోయిన వాళ్ళంటే అనే అర్థమే వస్తుంది కదా. మరి మీరు ఇంతకాలం ఇది చెప్పి తప్పించుకుంటారు. ఇంకా 2 ఏళ్ళ మిగిలింది బడ్జెట్. కరెక్ట్ చెప్పాలంటే ఇంకొకటే బడ్జెట్ వీళ్ళకి ఫుల్ బడ్జెట్ మిగిలింది. ఒకవేళ ఎలక్షన్స్ మీరు పోస్ట్ పోన్ అయితే అది వేరే విషయం, కానీ అదర్వైజ్ మిగిలింది 1.5 బడ్జెట్ ఇంకా మిగిలింది వీళ్ళకు. ఇంకా 1.5 బడ్జెట్ లో మీరు చేసేది ఏంది? మీరు 420 హామీలుగా వచ్చి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపులే సార్. దాంట్లో వాళ్ళు రాసిచ్చారు భరత్ గారు, ఉద్యోగస్తులకు అప్పటిదాకా 3 DAలు ఉండే, నెలవారీ జీతం ఇస్తలేదు ఆ ప్రభుత్వం, మేము దాన్ని మొత్తం క్లియర్ చేసేస్తాము, 3 DAలు ఇస్తాం, దేశంలో ఎక్కడ లేదన్నారు. ఇప్పుడు 3/6 పెరిగినాయి, 3 సంవత్సరాలు 6 పెరిగినాయి. ఇప్పుడు ఆ 8 అయితే 2 ఇచ్చిండ్రు, ఆ పాత 2 అయితే మొత్తం 2 ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ 2023లో వేసిన పిఆర్సీకి దిక్కే లేదు, ఈ బడ్జెట్ లో కూడా దిక్కు లేదు. ఉద్యోగస్తుల విషయంలో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో మీరు చేస్తున్నది ఏంది? మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది? మీరు ఇప్పుడు అమలు చేస్తుంది ఏంది? అట్లా ప్రతిదీ మీరు వేరుజు వేసుకోండి. మేమేమి దాంట్లో మేము విమర్శిస్తున్నాం అంటే దాన్ని అర్థం చేసుకుంటూ మీరు బాగా చేసుకుంటే, బాగా అయ్యి కరెక్షన్ చేసుకొని ముందుకు పోతే మీకు లాభము, లేకపోతే మీకే నష్టం. మాకు పోయేది మేము చెప్పేది ప్రజలకు చెప్పదలుచుకుని చెప్తున్నాం.
ఓకే ఓకే ఇంకొకటి మాటల గారడీతోని మాయలు చెప్పి మరీ ముఖ్యంగా పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కూడా తగదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఇటీవల చూసిన మనం గ్లోబల్ తెలంగాణ సమిట్ అనే పేరు మీద 200 కోట్లు ఖర్చు చేసి అక్కడ డేరాల్లో వేరే టాపిక్ లేనండి, ఒకటి సభను పెట్టి బడ్జెట్. లేదు అదే దట్ ఈస్ ఆల్సో కన్ఫైన్ టు బడ్జెట్ భరత్ గారు. ఎందుకంటే వీళ్ళకి పెట్టుబడులతోనే ఆదాయం వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే అపార్ట్ ఫ్రమ్ ఏదైతే మనకు జిఎస్టీ కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, ట్యాక్స్ తర్వాత రావాల్సినది పెట్టుబడుల రూపంలో వచ్చినాక ప్రజలు అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఖర్చు పెడితే దాని రూపంలో వస్తుంది. అటువంటి పెట్టుబడులే లేకపోతే ఇలా రాష్ట్రంలో డబ్బులు ఎటుండి వస్తాయి? కొత్తగా పెట్టుబడులు రావాలి కదా, వస్తే ఉద్యోగాలు కల్పన జరిగితే ఉద్యోగాలు వస్తే ట్యాక్స్ పెరుగుతుంది మనకి. నేను ఇంకోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్పారు భరత్ గారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా. హైదరాబాద్ లో రంగారెడ్డ మల్కాజ్గిరి మేడ్చల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మల్కాజ్గిరి మేడ్చల్ 4.5 లక్షల రూపాయలు పర్ యానం, హైదరాబాద్ లో 3.5 లక్షల రూపాయలు పర్ యానం. దీనికి ఆనుకున్నటువంటి వికారాబాద్ లో 90,000 పర్ యానం అండి, భూపాలపల్లిలో 80,000 పర్ యానం. అన్నిటిని యావరేజ్ గా తీస్తే అఫ్ కోర్స్ దేశ యావరేజ్ కంటే 2% తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ బీహార్, ఛత్తీస్గఢ్, లేకపోతే జార్ఖండ్, ఒరిస్సా లాంటి పేద రాష్ట్రాలు కూడా ఉన్నాయి, అవి కౌంట్ చేస్తాయి. మరి మీరు దాన్నే మరీ ప్రొజెక్ట్ చేసి మేము దేశంలో అన్నిటికంటే ఎక్కువ ఈ ప్రొజెక్షన్స్ అవసరం లేదు. వాస్తవాలను ప్రజలకు చెప్తే, నిజం చెప్తున్న భరత్ గారు, వాస్తవాలను ప్రజలకు చెప్పి ఒప్పించగలిగితే చాలా బాగుండేది 2024-25లోనే. ఈ మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎండగట్టడానికి అవకాశం వచ్చేది. వాస్తవాలకు చెప్పకుండా మీరు కూడా సంక్షేమం ఇది చేస్తాం అది చేస్తామని మరీ ఎక్కువ చెప్పి చేయకపోతే ప్రజలు మిమ్మల్ని చిత్కరించుకుంటున్నారు. మీరు ఆలోచించుకుంటే అది మీ ఇష్టం. అదే నా అభిప్రాయం. అంటే అందుకోసం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ జీడిపి కూడా మీరు ఇలా చెప్తున్న జిఎస్డిపిలో గత బడ్జెట్ లో 16,50,000 చెప్పారు. ఈ బడ్జెట్ లో 17,55,000 పెట్టి మేము 10% దేశం యావరేజ్ కంటే మాది కొంచెం ఎక్కువ ఉందన్నారు. గుడ్, నేను కాదంటలేను. కానీ మీ ప్రొజెక్షన్స్ ఎక్కడ వచ్చినాయి? 2035 నాటికి మాది $1 ట్రిలియన్ చేస్తామన్నారు. కరెక్ట్. కానీ ఇదే ప్రపోర్షనేట్ గా కనుక పెరిగితే అనుకుందాం 10% ఎవ్రీ ఇయర్ అంటే నెక్స్ట్ 7 ఏళ్లలో 70% క్యుములేటివ్ గా గ్రోత్ తీసుకున్నా 100% వేసుకోండి. అంటే 17 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 34 లక్షల కోట్ల రూపాయలు 35 లక్షల కోట్లు అవుతుంది. మరి 1 ట్రిలియన్ ఎప్పుడు కావాలి? అది 100 లక్షల కోట్లు ఎప్పుడు కావాలా? 90 లక్షల కోట్లు కావాలి. ఇది అర్థం చేసుకుంటే, దీన్ని అర్థం చేసుకోవడానికే మీరు మాయా మాటలు చెప్పకండి, నిజాలు ప్రజల ముందు పెట్టండి. ప్రజలు రిసీవ్ చేసుకోనికే సిద్ధంగా ఉన్నారని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, పాపారావు గారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, రామచంద్ర నాయక్ గారు, వేళ హరీష్ రెడ్డి గారు. మొత్తానికి బట్టి విక్రమార్క బడ్జెట్ ఇవాళ ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారో, ఏ బట్టి విక్రమార్కనే కాదు, లాస్ట్ 14 సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్ కూడా రియలిస్టిక్గా లేదు. 2011-12 నుంచి స్టార్ట్ అయింది ఉమ్మడి రాష్ట్రంలో. రియలిస్టిక్గా చెప్పట్లేదు. ప్రజలకి ఫేక్ న్యూస్ అంటాం కదా, ఫేక్ న్యూస్ మీడియా ఇస్తుందని ఫేక్ బడ్జెట్లు ప్రజలకి హెడ్లైన్ క్యాచింగ్ విధంగా అక్కడ ఖర్చు పెట్టేది వేరు, ఈ బడ్జెట్ రోజు చెప్పేది వేరు. ఒక 3-4%, 5-6% టోటల్ బడ్జెట్లో డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా శాఖల వారీగా ఉండొచ్చు. కానీ 25% నుంచి 30% తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఇంత బడ్జెట్ మేము అలొకేట్ చేసామంటారు. ఫైనల్గా అలొకేట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టామన్న లెక్కలు మాత్రం చెప్పట్లేదు. సో దీన్ని బట్టి అర్థమవుతోంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బడ్జెట్ అంతా కూడా ప్రజల ఇంట్రెస్ట్ కోల్పోయినాయి. మా ఛానల్స్కి బడ్జెట్ రోజు వ్యూవర్షిప్ వస్తలేదంటేనే అర్థమవుతుంది ప్రజలు లాస్ట్ ఇంట్రెస్ట్. దిస్ ఈస్ ఫార్స్, ఫేక్ అని అనుకుంటున్నారు. ఒక్క తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా, జగన్ అధికారంలో వచ్చినా, చంద్రబాబు వచ్చినా, కేసీఆర్ వచ్చినా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా, ఎవరు వచ్చినా ఫేక్ బడ్జెట్లు ప్రవేశపెట్టి అంకెల గారడి అని ఒక మాట రాస్తారు కదా, అంకెల గారడినే కాకుండా అంకెల బురిడి కూడా కొట్టిస్తున్నారు ప్రజల్ని. అది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది ఇవాల్టి DNA. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ బడ్జెట్